లేదు అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టో వాడు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలయ్యేటట్టుగా చూస్తాం. ఈ నెల రోజులు ఈ బుడపు మాటలు ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఉదయం ప్రజల్ని కోరుకుంటూ ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్నారు. నిన్నటి సిద్ధం బహిరంగ సభ అటర్ ఫ్లాప్. సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది. ఈ కాసు మహేశ్వరి గతంలో కూడా నేను ఒక సవాల్ ఇస్తాను, మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్ ఇస్తున్నాను. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తున్నాను. నువ్వు నేను విమర్శలు చేసుకోవడం కాదు, నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయాలి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్పు. ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఎప్పుడు తెలుస్తుంది. తెలుగుదేశంలో డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నారు. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి. ఇప్పుడు తేలాలి. 1 అవర్ నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 అయింది. 2 నా సవాళ్ళు స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా కాస బ్రహ్మానందరెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురుజాల నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా. నువ్వు నేను 2 సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో.